నమస్కారం. సిసిసి న్యూస్కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. తెలుగు జాతి ఖ్యాతిని చాటి చెప్పిన ఎన్టీఆర్, గన్ని కృష్ణ. శ్రీరామ్నగర్లో ఉచిత మెగా వైద్య శిబిరానికి మంచి స్పందన. సతీ వియోగంతో బాధపడుతున్న జనసేన నేత కందుల దుర్గేష్ను పరామర్శించిన పలువురు ప్రముఖులు. దుర్గేష్ సతీమణి ఉషారాణి చిత్రపటానికి పలువురు ఘన నివాళి. గోదావరి తీరంలో ఘనంగా తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు వర్ధంతి వేడుకలు. ఘనంగా నివాళులర్పించిన పార్టీ శ్రేణులు. రాజమండ్రి సుబ్బారావు నగర్లో పండుగ వాతావరణం. సాంప్రదాయ పద్ధతిలో ప్రార్థనా మందిర ప్రారంభోత్సవం. రాజమండ్రి కోటిపల్లి బస్టాండ్ సెంటర్లో స్వర్గీయ ఎన్టీ రామారావు 28వ వర్ధంతి సందర్భంగా రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చే చౌదరి పేద మహిళలకు చీరలు పంపిణీ చేశారు. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్టీ రామారావు 28వ వర్ధంతి సందర్భంగా రాజమండ్రి రూరల్ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఘనంగా ఎన్టీఆర్కి నివాళులర్పించారు. రాజమండ్రి కోటిపల్లి బస్టాండ్ సమీపంలో ఎన్టీఆర్ విగ్రహానికి టీడీపీ పాలిట్ బ్యూరో సభ్యులు, రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చే చౌదరి, జోన్ 2 కోఆర్డినేటర్ మందలపు రవి, తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి గన్ని కృష్ణ తదితరులు ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా రాష్ట్ర కార్యదర్శులు వాసిరెడ్డి రాంబాబు, కాస నవీన్ కుమార్ తదితరులు హాజరయ్యారు. అనంతరం 200 మంది పేద మహిళలకు, రిక్షా కార్మికులకు గోరంట్ల చీరలు, నూతన వస్త్రాలు పంపిణీ చేయడంతో పాటు వృద్ధులకు భోజనం ప్యాకెట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి వెలుగుబంటి సత్యప్రసాద్, రాష్ట్ర తెలుగు రైతు ఉపాధ్యక్షులు మార్గాన్ సత్యనారాయణ, రాష్ట్ర తెలుగు రైతు కార్యదర్శి ఆనందేవుల చంటి, రాష్ట్ర బీసీసీఎల్ ప్రధాన కార్యదర్శి చెల్లిబోయిన శ్రీనివాస్, రాష్ట్ర మహిళా ప్రధాన కార్యదర్శి మధ్య పద్మావతి, కడియం మండల టీడీపీ అధ్యక్షులు వెలుగుబంటి రఘురాం, గంగిన హనుమంతరావు, పండూరి అప్పారావు, ఆళ్ల ఆనందరావు, నున్న కృష్ణ, పిన్నమిరెడ్డి ఈశ్వరుడు, నిమ్మలపూడి రామకృష్ణ, దుద్దుపూడి రమేష్, శ్రీరం గోవింద్, బోరా దుర్గాంజనేయులు, యార్లగడ్డ శేఖర్, మానుపాటి తాతారావు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. తెలుగు భాషకి, తెలుగు జాతికి, తెలుగు సంస్కృతికి పట్టం కట్టిన మహానుభావుడు. రాష్ట్రాన్ని సుభిక్షంగా మార్చడం కోసం తెలుగు గంగ లాంటి ప్రాజెక్టులు ప్రారంభించి అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసి నీతివంతమైన పరిపాలించిన మహానుభావుడు నందమూరి తారక రామారావు. పేదవాడికి తినటానికి తిండి, కట్టుకోవడానికి బట్ట, ఉండటానికి ఇల్లు ఉండాలని, సమసమాజ న్యాయం జరగాలని, పల్లెల నుంచి పట్టణాలకు ఎగబాకుండా పల్లెలే అభివృద్ధి చెందాలని ఆలోచన చేసి మాండలిక వ్యవస్థ తెచ్చిన మహానుభావుడు. రాజమండ్రి వీరభద్రాపురంలో కస్తూర్బా వృద్ధాశ్రమంలో కాంగ్రెస్ నాయకులు మిఠాయిలు పంచిపెట్టారు. పీసీసీ మాజీ అధ్యక్షుడు, సిడబ్ల్యూసీ ప్రత్యేక ఆహ్వానితగా నియమితులైన గిడుగు రుద్రరాజును నగర కాంగ్రెస్ అధ్యక్షుడు, పీసీసీ సభ్యుడు, రాజమహేంద్రవరం రూరల్ నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ బాలేపల్లి మురళీధర్ ఆధ్వర్యంలో స్థానిక వీరభద్రపురంలో ఉన్న కస్తూర్బా వృద్ధాశ్రమంలో కార్యక్రమం నిర్వహించారు. వృద్ధుల సమక్షంలో కేక్ కట్ చేసి స్వీట్లు, బిస్కెట్లు పంచిపెట్టారు. ఈ సందర్భంగా బాలేపల్లితో పాటు పీసీసీ ప్రధాన కార్యదర్శి ముళ్ల మాధవ్, గోపాలపురం నియోజకవర్గ ఇన్ఛార్జ్ జాస్ట్ర సతీష్ బాబులు మాట్లాడారు. ఏడాది కాలంలో కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి గిడుగు రుద్రరాజు చేపట్టిన చర్యల వల్ల కాంగ్రెస్ పార్టీ బలోపేతం సాధ్యమైందన్నారు. ఈ నెల 21వ తేదీన విజయవాడలో పీసీసీ అధ్యక్షురాలిగా నూతనంగా నియమితురాలైన దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుమార్తె వైఎస్ శర్మారెడ్డి ప్రమాణ స్వీకారోత్సవం జరుగుతుందని, ఆ కార్యక్రమానికి పార్టీ నాయకులు, కార్యకర్తలు భారీగా తరలిరావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పీసీసీ సభ్యుడు చింతాడ్ వెంకటేశ్వరరావు, జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు బిల్డర్ బాబీ, పార్టీ సీనియర్ నాయకులు చామర్తి లీలావతి, ఇజ్జరవతి విజయలక్ష్మి, బత్తన చంద్రరావు తదితరులు పాల్గొన్నారు. సిడబ్ల్యూసీ అంటే మా పార్టీలో అత్యున్నతమైనటువంటి ఒక విభాగం. అందులో మేధావులు, ఇంటలెక్చువల్స్, అట్లాగే మా పార్టీకి సేవలు అందించినటువంటి మహా గొప్పవారందరూ కూడా ఆ కమిటీలో ఉండడం జరుగుతుంది. ఆ కమిటీ తీసుకున్న నిర్ణయమే
మా పార్టీకి శిరోధార్యం లాంటిది. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు వర్ధంతి సందర్భంగా రాజమండ్రి శ్రీరామ్ నగర్లో ఉచిత మెగా వైద్య శిబిరాన్ని నిర్వహించారు. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు తెలుగు జాతి ఖ్యాతిని ప్రపంచానికి చాటి చెప్పారు. తెలుగు భాష ఉన్నంతకాలం తెలుగు ప్రజల గుండెల్లో ఆయన చిరస్థాయిగా నిలిచి ఉంటారని తెలుగుదేశం పార్టీ నాయకులు పేర్కొన్నారు. నందమూరి తారక రామారావు 28వ వర్ధంతి సందర్భంగా తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గన్ని కృష్ణ ఆధ్వర్యంలో శ్రీరామ్ నగర్లోని వారి నివాసం వద్ద ఉచిత మెగా వైద్య శిబిరాన్ని నిర్వహించారు. జీకే స్పందన చారిటబుల్ ట్రస్ట్, ఎన్టీఆర్ ట్రస్ట్, జిఎస్ఎల్ మెడికల్ కాలేజ్ సంయుక్త నిర్వహణలో ఈ ఉచిత మెగా వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయగా తెలుగుదేశం పార్టీ జోన్ 2 కోఆర్డినేటర్ మందలపు రవి వైద్య శిబిరాన్ని ప్రారంభించారు. ముందుగా గన్నికృష్ణ నివాసం వద్ద ఎన్టీఆర్ విగ్రహానికి మందలపు రవితో పాటు రూరల్ ఎమ్మెల్యే గోరింట్ల బుచ్చయ్య చౌదరి, గన్నికృష్ణ, మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి ఆదిరెడ్డి వాసు, మాజీ మేయర్ రజనీ శేషాయి, రాష్ట్ర కార్యదర్శులు కాస నవీన్ కుమార్, వాసిరెడ్డి రాంబాబు, టీఎన్టీఈసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వర్రే శ్రీనివాసరావు, పార్టీ అర్బన్ అధ్యక్షులు రెడ్డి మణి తదితరులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. పార్టీ జెండాను కాసి నవీన్ కుమార్ ఎగురవేయగా ఉచిత మెగా వైద్య శిబిరాన్ని నాయకులతో పాటు జిఎస్ఎల్ మెడికల్ కళాశాల చైర్మన్ డాక్టర్ గన్ని భాస్కర్ రావు, డాక్టర్ తరుణ్, డాక్టర్ సందీప్ తదితరులు సందర్శించారు. ఈ శిబిరంలో జిఎస్ఎల్ మెడికల్ కళాశాలకు చెందిన దంతవైద్య మొబైల్ ఆసుపత్రితో పాటు ఉచిత క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షల మొబైల్ ఆసుపత్రిని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. కంటి పరీక్షలు, దంత వైద్య పరీక్షలతో పాటు గుండె పరీక్షలు, ఉచిత క్యాన్సర్ పరీక్షలు చేసి అవసరమైన వారికి మందులు అందజేశారు. చికిత్స అవసరమైన వారికి ప్రత్యేకమైన కార్డులు మంజూరు చేసి వారికి జిఎస్ఎల్ మెడికల్ కళాశాలలో సాధ్యమైనంత మేరకు ఉచితంగానే వైద్యం చేయించేందుకు గన్నికృష్ణ నిర్ణయించారు. జిఎస్ఎల్ మెడికల్ కళాశాలకు చెందిన వైద్యులు, కేఎస్ఆర్ హాస్పిటల్స్ అధినేత డాక్టర్ కొమ్మ శ్రీనివాసరావు, ఇతర వైద్యులు ఈ కార్యక్రమంలో పాల్గొని ప్రజలకు వైద్య సేవలు అందించారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులు మాట్లాడుతూ ఆనాడు ఆత్మగౌరవ నినాదంతో ఢిల్లీ పెద్దల బానిస సంఖ్యలు తెంచడానికి నందమూరి తారక రామారావు తెలుగుదేశం పార్టీని ఏర్పాటు చేసి అధికారంలోకి తీసుకువచ్చారు. ఆయన రాకతో బడుగు బలహీన వర్గాలకు, యువతీ యువకులకు రాజ్యాధికారం వచ్చినట్లయింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని గాడిలో పెట్టగలిగే సత్తా సామర్థ్యం ఒక్క చంద్రబాబు నాయుడికే ఉందని ప్రతి తెలుగుదేశం పార్టీ కార్యకర్త ఎన్టీఆర్ స్ఫూర్తితో పనిచేయాలని వారు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు గంగిన హనుమంతరావు, అన్నందేవల చంటి, కంటిపొడి శ్రీనివాస్, ఉప్పులూరు జానకిరామయ్య, బుడ్డిగి రాధ, మరుకుర్తి రవి యాదవ్, నిమ్మలపూడి గోవింద్, సంసాని ప్రసాద్, గొర్రెల రమణ, మాలే విజయలక్ష్మి, మాజీ కార్పొరేటర్లు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు వర్ధంతి సందర్భంగా రాజమండ్రి శ్రీరామ్ నగర్లో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గన్నికృష్ణ ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత మెగా వైద్య శిబిర కార్యక్రమానికి పంతం సత్యనారాయణ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ పంతం కొండలరావు, ఆయన మిత్రులు హాజరయ్యారు. ఆ మహానుభావుడు లేకపోయినా ఆయన జ్ఞాపకాలు పదిలంగా అందరి గుండెల్లో ఉన్నాయి. తెలుగు జాతి ఖ్యాతిని వినుమడింపు చేసి ప్రపంచానికి తెలుగువారు ఒకరు ఉన్నారు, తెలుగు భాష ఒకటి ఉందని గుర్తింపు చేసిన మహానుభావుడు, ఒక కళాకారుడిగా అత్యున్నత స్థానానికి ఎదగడమే కాకుండా విలువలతో కూడుకున్న రాజకీయాలు చేసి రాష్ట్రాన్ని ఒక మలుపు తిప్పిన మహా వ్యక్తి నందమూరి తారక రామారావు గారు. తెలుగుదేశం పార్టీని తీర్చిదిద్దిన గొప్ప వ్యక్తి. ఆయన సంస్మరణార్థం ఈవేళ ఆయన 28వ వర్ధంతి. ఈ వర్ధంతి సందర్భంగా ఆయనకి నివాళులర్పించడం కోసం కేవలం ఏదో మామూలుగా ఏదో చీరలు అయ్యి పట్టుకోవడం కాకుండా ఒక ప్రత్యేకించి వైద్య శిబిరాన్ని నిర్వహించాలని చెప్పే ఉద్దేశంతో ఇక్కడ స్టార్ట్ చేయడం జరిగింది. ఈ వైద్య శిబిరానికి ఎన్టీఆర్ ట్రస్టు, అదేవిధంగా స్పందన ట్రస్టు, అదేవిధంగా జిఎస్ఎల్ మెడికల్ కాలేజీ వాళ్ళ సౌజన్యంతో ఈ కార్యక్రమాన్ని చేస్తున్నాం. దీంట్లో ఈ వైద్య శిబిరంలో అన్ని రకాలైన వైద్య పరీక్షలు కూడా నిర్వహిస్తాం, ఇంక్లూడింగ్ క్యాన్సర్, డెంటల్ ఇవన్నీ కూడా నిర్వహించి అవసరమైన వాళ్ళకి ఇక్కడ మెడిసిన్స్, అవసరమైతే మెడిసిన్స్ ఇక్కడ ఇవ్వడం, ఫ్రీగా డిస్ట్రిబ్యూట్ చేయడం. ఈ నెల 21న పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలారెడ్డి ప్రమాణ స్వీకారోత్సవానికి తరలి రావాలని కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు మార్టిన్ లూథర్ పిలుపునిచ్చారు. పీసీసీ రథసారథిగా నూతనంగా నియమితురాలైన దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి కుమార్తె
వైఎస్ శర్నారెడ్డి ఈ నెల 21వ తేదీన విజయవాడలో పదవీ బాధ్యతలు స్వీకరిస్తున్నారని, ఈ సందర్భంగా తూర్పుగోదావరి జిల్లా నుంచి భారీగా పార్టీ శ్రేణులు తరలిరావాలని జిల్లా కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు మార్టిన్ లూథర్ పిలుపునిచ్చారు. స్థానిక కొర్లంపేటలో ఉన్న జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ, శర్నారెడ్డి నాయకత్వంలో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పూర్వవైభవం సంతరించుకోవడం ఖాయమన్నారు. ఇప్పటి వరకు పీసీసీ అధ్యక్షుడిగా పనిచేసిన గిడుగు రుద్రరాజు కాంగ్రెస్ అత్యున్నత నిర్ధారక కమిటీ సిడబ్ల్యూసీలో ప్రత్యేక ఆహ్వానితులుగా నియమించడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ కాంగ్రెస్ నాయకుడు నల్బాట్ శ్యామ్, రాష్ట్ర కిసాన్ సెల్ ఉపాధ్యక్షుడు కాకర్ల హరిబాబు, సర్పంచ్ కార్యలక్ష్మి, రాష్ట్ర కార్మిక నాయకుడు మట్టా శివకుమార్ గౌడ్, బ్లాక్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ గరగ శ్రీధర్, జిల్లా మహిళా నాయకురాలు మోతా శారద, డాక్టర్ వడియార్, నల్లా వీర్రాజు, కొల్లాపు వేణు, బండి భాస్కర్, డాక్టర్ వేణుగోపాల్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఒక రకమైన బలమైన శక్తిగా ఆంధ్రప్రదేశ్లో పుంజుకుంటుంది. కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లో ఎంతో ఉత్సాహంగా, మరి ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అందరూ కూడా ఎంతో ఉత్సాహంగా ఆవిడ యొక్క రాకను స్వాగతిస్తున్నారు. అదేవిధంగా అనేక మంది కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. మరి ఈ నెల 21వ తారీఖున శర్మిల గారు పీసీ చీఫ్గా బాధ్యత స్వీకరించిన సందర్భంగా మరి తూర్పుగోదావరి జిల్లాలో ఉండేటువంటి అన్ని మండలాల నుంచి కూడా పెద్ద ఎత్తున జన సమీకరణ చేసి ఆమెకు స్వాగతం పలకడానికి ఈరోజు ఈ ప్రిపరేటరీ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. మిగతా వాళ్ళు ఎటు ఓటేయాలనేటువంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ ఇందిరమ్మ ఓటేస్తే ఇందిరమ్మ రాజ్యం ఇంటింటా సౌభాగ్యం అనేటువంటి ఆలోచనలో ప్రజలు ఉన్నారు. ఈ సమయంలో మరి షర్మిల రాక కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి చాలా ఉపయోగపడుతుంది. తూర్పుగోదావరి జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు కందుల దుర్గేష్ సతీమణి ఉషారాణి చిత్రపటానికి పలువురు ప్రముఖులు పుష్పాంజలి ఘటించారు. కందుల దుర్గేష్ కుటుంబ సభ్యులను పరామర్శించారు. తూర్పుగోదావరి జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు కందుల దుర్గేష్ సతీమణి ఉషారాణి ఇటీవల స్వర్గస్థులయ్యారు. విషయం తెలుసుకున్న పలువురు ప్రముఖులు కందుల దుర్గేష్ నివాసానికి వచ్చారు. ఉషారాణి మృతికి సంతాపం వ్యక్తం చేశారు. ఉషారాణి చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు. కందుల దుర్గేష్ను పరామర్శించి సానుభూతిని తెలియజేశారు. దుర్గేష్తో పాటు ఆయన తనయుడు డాక్టర్ కందుల కృష్ణరాజు కూడా ఓదార్పునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం, మాజీ డిప్యూటీ సీఎం నిమ్మకాయల చినరాజప్ప, మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తి, జనసేన పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్, ఎంపీ రఘురామకృష్ణరాజు, రూరల్ శాసనసభ్యులు గోరంట్ల బుచ్చయ్య చౌదరి, మాజీ ఎమ్మెల్యే ఈలినాని, ఏపీ ఐఐసీ మాజీ చైర్మన్ శ్రీకాకుళపు శివరామ సుబ్రహ్మణ్యం, ముమ్మడివరం జనసేన ఇన్ఛార్జ్ పితాని బాలకృష్ణ తదితరులు పరామర్శించిన వారిలో ఉన్నారు. స్థానిక సంస్థల్లో బీసీలకు 34% రిజర్వేషన్లు కల్పించిన ఆనాటి ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు బీసీల ఆరాధ్య దైవమని తూర్పుగోదావరి జిల్లా బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు సానబోయిన రామారావు కొనియాడారు. ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా కోటిపల్లి బస్టాండ్ వద్ద ఉన్న ఎన్టీఆర్ విగ్రహానికి బీసీ సంక్షేమ సంఘం నాయకులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా సానబోయిన రామారావు మాట్లాడుతూ సంక్షేమ పథకాలకు ఆద్యుడు ఎన్టీఆర్ అని, ఆయన సీఎంగా పేదలకు ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేశారని, ₹2కే కిలో బియ్యం పథకాన్ని అమలు చేసి ఆనాడు పేదల ముఖాల్లో చిరునవ్వులు, వారి గృహాల్లో వెలుగులు నింపారని పేర్కొన్నారు. ప్రభుత్వం స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లను 24% తగ్గించడం వల్ల బీసీలు రాజకీయ అవకాశాలు కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సంఘ కోశాధికారి గుత్తుల సుబ్రహ్మణ్యం, ఉపాధ్యక్షులు ఉప్పుడి గంగాధర్, బత్తిని ఏడుకొండలు తదితరులు ఈ కార్యక్రమంలో మాట్లాడారు. ప్రధాన కార్యదర్శి గోర్సా తాతబ్బా యాదవ్, సభ్యులు మట్టపర్తి సత్యనారాయణ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆయనే పునాది వేశారు. గురుకుల స్కూళ్ళు లేనప్పుడు చాలా విద్య అస్తవ్యస్తంగా ఉండేది. ఆ స్కూళ్ళన్నీ నేటి రోజున మూతపట్టడానికి అనుకూలంగా, అంటే మూతపట్టడానికి సమీపంలో ఉన్నాయి. ఎందుకంటే ఉపాధ్యాయులు లేకపోవడం వలన, ఆ స్కూల్కి మంచి సదుపాయాలు లేకపోవడం వలన రిజర్వేషన్ ఈనాడు 34% 24% తగ్గించేటువంటిది చాలా దుర్మార్గంతో. ఎందుకంటే ఒక ప్రభుత్వం ఒకనాడికి పెంచుతారే తప్ప అది పుష్టించడం అనేటువంటిది ఈనాడు జరిగింది. అంచేత రేపు రాబోయే రాజమండ్రి సుబ్బారావు నగర్లో సెయింట్ మార్క్ లూథరన్ చర్చ్ ప్రారంభోత్సవం ఘనంగా నిర్వహించారు.
రాజమండ్రి సుబ్బారావు నగర్లో పండుగ వాతావరణం నెలకొంది. సెయింట్ మార్క్స్ లూథరన్ చర్చ్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి పలువురు ప్రముఖులు విచ్చేశారు. రాజమండ్రి 49వ వార్డులో కీర్తిశేషులు ముద్రగడ భాగ్యం, పద్మావతి కుమారుడు ముద్రగడ రాంప్రకాష్, లక్ష్మీ దంపతులు ప్రార్థనా మందిరం నిర్మించారు. సెయింట్ మార్క్స్ లూథరన్ పెద్దలు రెవరెండ్ అక్కాబత్తుల శామ్యూల్ రాస్, రెవరెండ్ విజయ్ కుమార్, రెవరెండ్ బి శామ్యూల్ రాస్, కృష్ణారావు, సిహెచ్ జాన్ మాణిక్యాలరావు తదితరులు ముఖ్య అతిథులుగా ఈ కార్యక్రమానికి హాజరై ప్రత్యేక ప్రార్థనలు చేశారు. తర్వాత ముఖ్యదాత ముద్రగడ కొండబాబు దంపతులు చర్చిని ప్రారంభోత్సవం చేశారు. శిలాఫలకం వద్ద ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అనంతరం శిలాఫలకాన్ని పంతం సత్యనారాయణ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ పంతం కొండలరావు ఆవిష్కరించారు. చర్చి పైహాల్లో ప్రార్థనలు జరగ్గా ముఖ్య అతిథి సిహెచ్ కృష్ణారావు చేతుల మీదుగా బాల్కనీ ప్రారంభించారు. ఆర్డర్ ప్రతిష్టత అక్కాబత్తుల శామ్యూల్ చేతుల మీదుగా జరిగింది. ఈ కార్యక్రమంలో సుమారు 2000 మందికి విందు భోజనం ఏర్పాటు చేశారు. ముద్రగడ కొండబాబు కుటుంబ సభ్యులందరూ కూడా కలిసి ప్రార్థనా మందిరానికి అవసరమైన యావత్ సౌకర్యాలు కల్పించారు. ప్రార్థన చేస్తూ ఉండగా ఆయా కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించి అనేకమైన మేలుతో అయా మీరు తృప్తిపరచమని వేడుకొంటున్నాం. తను మీకే వందనాలు స్తోత్రాలైనా సంపూర్ణమైన ఆరోగ్యాన్ని, శక్తిని, బలాన్ని, ఆయుస్సుని అయా మీరు కలుగ చేయమని వేడుకొంటున్నాం తండ్రి. వారు చేస్తున్న వ్యాపారంలో మీరు తోడుగా ఉండి ప్రభా ఆలయం ప్రతిష్ఠ చేసి లోపలిగా మీరు పరిశుద్ధమైన స్థలము, అతి పరిశుద్ధమైన స్థలము ప్రభు ప్రారంభిస్తుండగా మాకంటే ముందుగా పరిశుద్ధాత్మ దేవా మీరెంతగానో ఆశీర్వదించి ప్రభా ఈ సమయంలో నూతన మందిరములు వారి యొక్క కుటుంబాన్ని బట్టి అయా విశ్వాస సమూహాన్ని బట్టి అయా ప్రార్థిస్తున్నాం తండ్రి. వారు దీవించి ఆశీర్వదించి అనేకమైన మేలుతో తృప్తిపరిచి ఈ నూతన సంవత్సరంలో నూతన శక్తిని, నూతన బలాన్ని, నూతనమైనటువంటి ఆరోగ్యాన్ని తగిన ఆశీర్వాదాలతో ప్రతి స్వర్గీయ ఎన్టీ రామారావు 28వ వర్ధంతిని పురస్కరించుకుని స్థానిక తిలక్ రోడ్లోని రాజమహేంద్రవరం సిటీ కార్యాలయం వద్ద ఆయన విగ్రహానికి పలువురు నేతలు ఘనంగా నివాళులర్పించారు. దేశంలో సంక్షేమ పాలనకు ఆద్యుడు ఎన్టీఆర్. కృషి, పట్టుదల, క్రమశిక్షణ అనే ఆయుధాలతో ఒక రైతు బిడ్డ సాధించిన అద్వితీయ విజయానికి ప్రతీక నందమూరి తారక రామారావు అని తెలుగుదేశం పార్టీ నాయకులు కీర్తించారు. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు స్వర్గీయ ఎన్టీ రామారావు 28వ వర్ధంతిని పురస్కరించుకుని స్థానిక తిలక్ రోడ్లోని రాజమహేంద్రవరం సిటీ కార్యాలయం వద్ద ఆయన విగ్రహానికి మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు, టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి ఆదిరెడ్డి శ్రీనివాస్, రాష్ట్ర కార్యదర్శి కాసు నవీన్ కుమార్, టీఎన్టీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వర్య శ్రీనివాసరావు, రాజమండ్రి పార్లమెంట్ కమిటీ ఉపాధ్యక్షులు మధ్య రాంబాబు, నగర అధ్యక్షులు రెడ్డి మణేశ్వరరావు, ప్రధాన కార్యదర్శి బుడ్డిగ రాధా తదితరులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం సుమారు 250 మంది పేద మహిళలకు చీరలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆదిరెడ్డి అప్పారావు, ఆదిరెడ్డి శ్రీనివాస్ తదితరులు మాట్లాడుతూ తెలుగునాట నిరుపేదలకు అలనాటి రామరాజ్య సంక్షేమాన్ని అందించిన మానవతావాది, తెలుగు జాతికి తరతరాలకు సరిపడే ఖ్యాతిని వారసత్వంగా ఇచ్చిన ఘనుడు ఎన్టీఆర్ అని కొనియాడారు. త్వరలో చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ కలిసి ఒక పెద్ద బహిరంగ సభలో ఉమ్మడి మేనిఫెస్టోను ప్రకటిస్తారని అన్నారు. కాగా ఎన్టీఆర్ వర్ధంతిని పురస్కరించుకుని తెలుగుదేశం పార్టీ రాజమహేంద్రవరం సిటీ నియోజకవర్గ ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. వీటిలో భాగంగా సిటీ కార్యాలయం వద్ద 250 మంది పేద మహిళలకు చీరలు పంపిణీ చేయగా
దానవపేట గానుగ వీధిలో ఉన్న సంజీవని బ్లడ్ బ్యాంక్లో తెలుగు యువకులు సుమారు 150 మంది రక్తదానం చేశారు. ఈ కార్యక్రమాల్లో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర నాయకులు, పార్లమెంట్ వివిధ కమిటీల నాయకులు, నగర కమిటీ నాయకులు, మాజీ కార్పొరేటర్లు, డివిజన్ ఇన్ఛార్జీలు, మహిళా కమిటీ నాయకులు, అధిక సంఖ్యలో మహిళలు, యువకులు పాల్గొన్నారు. అన్న నందమూరి తారక రామారావు గారు ఈరోజు తెలుగు వారందరూ కూడా ఆలోచించాలి, మీరందరూ కూడా చైతన్యవంతులు అవ్వాలి. ఆనాడు తెలుగువాడి యొక్క ఆత్మగౌరవం కోసం పోరాడిన పార్టీ ఈ తెలుగుదేశం పార్టీ, తెలుగు జాతి కోసం పోరాడిన పార్టీ ఈ తెలుగుదేశం పార్టీ. అలాంటి ఈ పార్టీని మీరు ఆదరించాలి, తెలుగువాడిని కాపాడుకోవాలి. ఈ రాష్ట్రానికి తీరని నష్టం జరుగుతూ ఉంది. తెలుగుదేశం పార్టీ పెట్టిన తర్వాతే బీసీలకి రాజకీయాల్లో మొట్టమొదటి స్థానం ఏర్పాటు చేసింది మన నందమూరి తారక రామారావు గారు. ఎందుకంటే పేదలకి పట్టడన్నం, కూడు నీడ అనేది ఆయన పెట్టిన సంకల్పం. రాజమండ్రి లలితానగర్లో రిటైర్డ్ పోస్ట్ మాస్టర్ అందే జగన్నాథం చిత్రపటానికి పలువురు పుష్పాంజలి ఘటించారు. స్థానిక లలితానగర్ హరిపురంలో రిటైర్డ్ పోస్ట్ మాస్టర్ అందే జగన్నాథం 91 సంవత్సరాలు. ఇటీవల జనవరి 2న స్వర్గస్థులయ్యారు. జగన్నాథానికి భార్య సరోజిని, కుమారుడు ఏవివి సత్యనారాయణ, కుమార్తెలు ఉండవిల్లి జానకి మంగతాయారు, రెండవ కుమార్తె బీబీఎస్ లక్ష్మి, అల్లుడు వీరాగోవింద్, మూడవ కుమార్తె నాగేశ్వరి, అల్లుడు రవికుమార్. జగన్నాథం కుటుంబ సభ్యులు గురువారం పెద్ద కార్యం నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు ప్రముఖులు విచ్చేసి రిటైర్డ్ పోస్ట్ మాస్టర్ అందే జగన్నాథం చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు. కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. అందే జగన్నాథం పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. ఈ కార్యక్రమంలో పంతం సత్యనారాయణ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ పంతం కొండలరావు, ప్రావిడెంట్ ఫండ్ కార్యాలయ సిబ్బంది, పేపర్ మిల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. రాజమండ్రి రూరల్ నియోజకవర్గం కాతేరు గ్రామంలో ఘనంగా ఎన్టీఆర్ 28వ వర్ధంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్టీ రామారావు 28వ వర్ధంతి సందర్భంగా రాజమండ్రి రూరల్ నియోజకవర్గం కాతేరు గ్రామంలో ఎన్టీఆర్ విగ్రహం వద్ద గంగిన వీరహనుమంతరావు ఆధ్వర్యంలో వర్ధంతి కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. పార్టీ జెండాను ఎగరవేసి వృద్ధులకు, మహిళలకు ఫ్రూట్స్, స్వీట్స్, కూల్ డ్రింక్స్ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో గంగిన జాహ్నవి, గంగిన తిరుమలరావు, నున్న కృష్ణ, దాసరి భూషణం, గంగిన నాని, ఈదల మల్లు, మద్దిపట్ల రామకృష్ణ, బిక్కిన సాంబశివరావు తదితరులు పాల్గొన్నారు. కడియం మండల కేంద్రమైన కడియంలో స్థానిక దేవీ చౌక్ సెంటర్ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఎన్టీఆర్ వర్ధంతి వేడుకలు నిర్వహించారు. కడియం దేవీ చౌక్ సెంటర్లో తెలుగుజాతి ముద్దుబిడ్డ అన్న ఎన్టీఆర్ 28వ వర్ధంతి సందర్భంగా మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు వెలుగుబంటి రఘురాం అధ్యక్షతన ఘన నివాళులర్పించడం జరిగింది. ఈ సందర్భంగా వెలుగుబంటి నాని మాట్లాడుతూ తెలుగుజాతి ముద్దుబిడ్డ ఎన్టీఆర్ అటు సినిమా రంగాన్ని, ఇటు రాజకీయ రంగాన్ని ఏలిన యుగపురుషుడు. ఆనాడు ఎన్టీఆర్ ముందు చూపుతో ఆలోచించి చేసినటువంటి పథకాలే ఈరోజు పేదవాడికి శ్రీరామక్షగా ఉన్నాయని, అందుకే ఎన్టీఆర్ ఎప్పటికీ కూడా
ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారని, తెలుగు జాతి ఖ్యాతిని భారతదేశానికి తెలియచేసి తెలుగువాడి ఆత్మగౌరవాన్ని కాపాడిన వ్యక్తి ఎన్టీఆర్ అని ఈ సందర్భంగా కొనియాడారు. రాష్ట్ర రైతు ఉపాధ్యక్షులు మార్గాన్ సత్యనారాయణ మాట్లాడుతూ, భారతదేశంలో ఎన్నో రాజకీయ పార్టీలు ఉన్నప్పటికీ పేదవాడికి పట్టెడు అన్నం పెట్టాలనే ఉద్దేశంతో ఆ రోజుల్లోనే ₹2 కిలో బియ్యం పథకం ప్రారంభించారు. ప్రతి పేదవాడికి కూడు నీడ గూడు ఉండాలనే ఉద్దేశంతో ఎన్నో ఉన్నతమైన కార్యక్రమాలు చేసిన ఘనత ఒక్క ఎన్టీఆర్కే దక్కుతుందని రఘురాం పేర్కొన్నారు. ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో బీసీసీఎల్ ప్రధాన కార్యదర్శి చెల్లిబోయిన శ్రీనివాస్, ప్రత్తిపాటి రామారావు చౌదరి, జల్ది కృష్ణారావు, వాసంశెట్టి నాగబాబు, వనం సూరిబాబు, అనసూరి గోవిందరాజు, వరగోగుల సత్యనారాయణ, గుత్తుల కృష్ణ, పాకా మంగయ్య, బొరుసు వెంకటేశ్వరరావు, యానమదల రాజు, గోరు నాగేశ్వరరావు, కండ్రేగుల సత్యబాబు, దొంతంశెట్టి శ్రీనివాస్, బొరుసు సురేష్ తదితరులు పాల్గొన్నారు. రాజమండ్రి శ్రీ సారంగధరేశ్వర స్వామి ఆలయంలో కనుమ తీర్థం నిర్వహించారు. స్థానిక సారంగధరమెట్ట సారంగధరేశ్వర స్వామివారి ఆలయంలో కనుమ తీర్థం అత్యంత వైభవంగా నిర్వహించారు. ఆలయ ప్రధాన అర్చకులు సుందరం స్వామివారికి అభిషేకాలు, ప్రత్యేక హారతులు సమర్పించారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో భక్తులు విచ్చేసి స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయ కార్యనిర్వహణాధికారి ఎం నాగేశ్వరరావు పర్యవేక్షణలో ఈ కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. తెలుగు జాతి ఖ్యాతిని చాటి చెప్పిన ఎన్టీఆర్, గన్ని కృష్ణ, శ్రీరామ్నగర్లో ఉచిత మెగా వైద్య శిబిరానికి మంచి స్పందన. సతీ వియోగంతో బాధపడుతున్న జనసేన నేత కందులు దుర్గేష్ను పరామర్శించిన పలువురు ప్రముఖులు. దుర్గేష్ సతీమణి ఉషారాణి చిత్రపటానికి పలువురు ఘన నివాళి. గోదావరి తీరంలో ఘనంగా తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు వర్ధంతి వేడుకలు. ఘనంగా నివాళులర్పించిన పార్టీ శ్రేణులు. రాజమండ్రి సుబ్బారావు నగర్లో పండుగ వాతావరణం. సాంప్రదాయ పద్ధతిలో ప్రార్థనా మందిర ప్రారంభోత్సవం. సిసిసి న్యూస్ సమాప్తం. నమస్కారం.